యేసయ్య మాట జీవపు బాట. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ దినాన మనము సజీవులమై నిలిచి ఉన్నామంటే సజీవుడైన యేసయ్య కృప మాత్రమే. ఈ దినమంతా మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు తాని మంచి కాపరిగా ఉండి కృపాక్షేమములతో నింపి నడిపించునుగాక. ఆమేన్. ఈనాటి ధ్యానమునకై సామెతల గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనము నుండి 27 వచనాల సారాంశములో మనం గమనిస్తే, పాపభోగములను అన్వేషించి వెళ్ళిన ఒక యవనుని గూర్చి చెప్పబడుతున్న మాట, జ్ఞానము లేని వారి మధ్య యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను అని జ్ఞాని ప్రబోధించుచున్నాడు. ఒక వ్యక్తి ఎంత విద్యాభ్యాసము లోక జ్ఞానము కలిగి ఉన్నను పాప శోధనలకు లొంగిపోయినట్లయితే నీవు దేవుని దృష్టిలో బుద్ధిహీనులలో బుద్ధిహీనుడవే. కాబట్టి నీవు దేవుని దృష్టిలో మంచివాడవై ఉండి సాతాను ఉరుల నుండి తప్పించుకోవాలి. ఒక హెచ్చరిక మాట, ప్రసంగి 7:26. గనుక పరుల పాపములలో పాలివారై ఉండక యవనేచ్చుల నుండి పారిపోము అని వ్రాయబడిన రీతిగా మనము వాటన్నిటిలో నుండి విడుదల పొంది పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుదుముగాక. ఆత్మీయ జీవితములో వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరిని ఏ విధము చేతనైనా యేసు రక్తము చేత వారు కడగబడిన వారై క్రీస్తు యేసు సంబంధులుగా మారి శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేయబడిన వారై పవిత్ర జీవితము చేయుచు మంచి ప్రవర్తన గలవారై యుండుటకు పరిశుద్ధాత్మ దేవుడే సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమాస్వరూపి కనికరములు గల దేవాని పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం స్వామి. ఏ ఒక్క దేవుని బిడ్డ కూడా పాపభోగమును అన్వేషించుటకు వెళ్ళి పాపముతోనే జీవితాలను పెనవేసుకొని నరకాగ్నికి గురి కాకుండా కల్వారిలో చూపిన మీ పవిత్రమైన ప్రేమను తెలుసుకొని ఆత్మీయ జీవితాలలో బుద్ధి లేని వారిగా కాక మీ దృష్టిలో మంచివారిగా జీవిస్తూ మీ యొక్క పరిపూర్ణతలోనికి నడిపించబడుటకు ప్రతి ఒక్కొక్కరికి మీ సమృద్ధి అయిన కృప అనుగ్రహించి మీ రాజ్యవారసులుగా మార్చమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.